భారత అంతరిక్ష సంస్థ 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు 100వ ప్రయోగాన్ని చేపట్టనుంది. GSLV F-15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. NVS-02 ఉపగ్రహం NVS సిరీస్లో రెండోది. NVS-01 ఉపగ్రహాన్ని 2023 మే 29న ఇస్రో నింగిలోకి పంపింది. NVS-02 ఉపగ్రహాన్ని షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగంతో ఇస్రో సొంతంగా 100 ప్రయోగాలను పూర్తి చేసిన జాబితాలో చేరనుంది. రేపు ఉదయం 6:23 NST-02 శాటిలైట్ను స్పేస్లోకి పంపనుంది ఇస్రో. ఈ ఉపగ్రహాన్ని 36,000 కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న నిర్దిష్ట కక్షలోకి పంపనున్నారు. ఈ శాటిలైట్ కక్షలో తిరుగుతూ భారతదేశ నావిగేషన్ వ్యవస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా ఆర్మీ రంగానికి, సైనిక, నావికా దళాల కార్యకలాపాలకు వ్యూహాత్మక అనువర్తనాలను ఛేదించడంలో సహాయపడనుంది. ఈ NVS-02 ఉపగ్రహం బరువు 2,250 కేజీలు. సుమారు 10 ఏళ్ల పాటు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 2025వ సంవత్సరం మొట్టమొదటి కీలక రాకెట్ GSLV F-15 NVS-02 మిషన్ ప్రయోగం జరగనుంది. ఇది పూర్తి స్వదేశీ క్రయోస్పేస్తో కూడిన 11వ విమానమని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం ద్వారా NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్మిషన్ ఆర్బిట్లోకి విజయవంతంగా పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ GSLV F-15 NVS-02 మిషన్ లక్ష్యం. 2 ఏళ్ల క్రితం NVS-01 ప్రయోగాన్ని చేపట్టగా మరింత మెరుగైన సేవలు అందించేలా NVS-02ను ప్రయోగిస్తున్నారు. అమెరికా GPS తరహాలోనే భారత్కు చెందిన నావిక్ను పౌర సైనిక అవసరాల కోసం రూపొందించారు. నావిగేషన్, వ్యవసాయం, అత్యవసర సేవలు, విమానాల నిర్వహణ, మొబైల్ లొకేషన్ ఆధారిత సేవల్ని ఇది మెరుగుపరుస్తుంది. NVS-02 భారత్తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. GPSకు ప్రత్యామ్నాయంగా దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చూస్తోంది భారత్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4 గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి. వాటిలో అమెరికాకు చెందిన GPS, రష్యాకు చెందిన గ్లోనాస్, యూరోపియన్కు చెందిన గలీలియో, చైనాకు చెందిన వీడో అనే 4 మాత్రమే గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థలు. భారత్కు చెందిన నావిక్, జపాన్ QZSS ప్రస్తుతానికి ప్రాంతీయ వ్యవస్థలు. అయితే భవిష్యత్తులో ఇవి గ్లోబల్ వ్యవస్థలుగా మారే అవకాశం ఉంది.